ఊరంతా కలకలాడుతుంది ఈ గుడిసి తప్ప. ఏదో బతుకు, ఏదో కొంపలు ఏడుపుంటే గాని ఈ కొంపలో నవ్వుండదు. 4 రాళ్ళు సంపాదించచ్చుగా, అలా సచ్చిన 10లాగా మంచానికి అడ్డం పడకపోతే సిగ్గులేని బతుకు. చెయ్యడు లే, తాగుడు తిరుగుడు తొంగుడు. ఇంట్లో పొయ్యి వండుకోవాలంటే వాళ్ళకొట్ల శవ వండుకోవాలి. సావు మీద బతికే కొంపిది. చిచి రోద, తినే కూడు కూడా శవాలు కంపే. ఇలాగే అన్నం అన్నం బేగ రొక్కేస్తాను. అన్నం అన్నం అన్నట్టు 2 పూట్లు కావాలి. తిండి తిండి పోతుమంట. చదవలేదు మీకు, పోతులుపా సచ్చినోళ్ళారా. దొక్క సించేస్తాను, తిరగండి పోరం పోకుల్లాగా, నాశనం అయిపోతారు. వద్దురా నా అబ్బా అంటే చేసి చచ్చాడు. 10 ఏళ్ళకి పెళ్ళి, మోసు తీరాక ఎక్కడ చచ్చాడో తెలీదు. చచ్చినోడు దిక్కు దివాడు లేకుండా చూశాడు. 2 పిల్లల్ని కని నా ఎదను పారిసిపోయాడు. ఆడికే ఏదో ఊళ్ళో నాన్న పారిపోయాడు. అమ్మ తిట్లు పడలేక పారిపోయాడు. తాత కూడా పారిపోతాడా? పారిపోడు. ఎందుకు? ముసలోడు కదా, పరిగెత్తలేడు. రుద్రస్వామి, గుడికాడ శవం ఉంది, ప్రెసిడెంట్ గారు రమ్మన్నారు. వచ్చెను కబురు, తెచ్చెను శివుడు, సత్యను మనిషంట, సత్యను మనిషంట. ఈ కాటి కాపరికి కాపరి సాంబడు, ఉండును మన వెంట, ఉండును మన వెంట. కొత్త కొత్త ఉడుకును కమ్మగ తీయగ, వంటలు మన ఎంట, ఆడుతూ పదరా పాడుతూ పదరా, పండెను మన పంట, పండెను మన పంట. ఒరే గంజి తాగేళ్ళు. ఏటది? హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మా ఏరబాబు యువరాజా ఊరికి గంజా? నాకు కోడి కూర కావాలి తాత. నాకు కోడి కాళ్ళు, నాకు కాళ్ళు ఎర్రగొడతా కుదా. ఏటే దాన్ని తిడతావు? మన వంశానికి యువరాణిది. చెప్పు తల్లి, నీకేటి కావాలి నాకు చెప్పు. లంగా. కుదరదు. పట్టు లంగా జాకెట్ కొంటాను, పర్లేదా? నువ్వు సరుకులు పట్రా చాలు. గ్యాస్ పోయి కొనేద్దాం. ఓ 7 రాని. అదే తక్కువ. ఏం తోటి బంగ్లాకి బంగ్లా వేసేద్దాం. బంగ్లా అంత సొమ్ముకి మొత్తం ఊరంతా సావాలి. దురాశ. మేమలా మా రాజ్యంలోకి వెళ్ళి వస్తాం. అంతఃపురం జాగ్రత్త. చాలు సంబడం. నువ్వెక్కడికే? పుణ్యాత్మురాలు రోజు నదిలో స్నానం చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. పాపం ఎదడవే అభివాది ఉండేదట. ఏంటి సచ్చింది పందా? ఈ పాటి సంబడానిక నన్ను లేపింది యోగ నిద్రలోంచి. నిన్ను లేపాలంటే ఎవడై ఉండాలరా? కనీసం నీ అంతటోడయ్యుండా, లేకపోతే మనకు గిట్టుబాటు అవ్వదు. ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ తక్కువలు మీకు నాకు లేవు. నా రాజ్యంలో అందరికీ సమానత్వానం ఇస్తాను. దేశాన్ని పాలించే ఓడికైనా, దేవురించి అడుక్కునే ఓడికైనా. నమస్కారం డాక్టర్ బాబు. నేను బాగానే ఉన్నాను. నేనే బాగా లేను. మీరు అందరికీ మందులు ఇచ్చి బతికించేస్తా ఉంటే. ఇంతకు ముందు డాక్టర్ మహారాజు రోజుకి 2 చంపేవాడు. నీ లెక్కలేంటో మాకు చెప్పు, అవి తెలుసు కానీ. లెక్కలు బొక్కలు తెలిసింది నీకు, అందుకే ఊరికి ప్రెసిడెంట్. చూడు దాన్ని, చూడు పంది 500 ఇచ్చేసేస్తా. మనిషి చనిపోతేనే 300 ఇవ్వరు, పందికి 500. అందుకనే నీకు అన్నం దొరకంది. నాకు ఆ లోటు లేదులే మహారాజా. నా బండాన్ని సాగు రూపంలో వస్తాను. దేవుని గుళ్ళో చచ్చిన పంది దీనికి కూడా ఎందుకురా? 200 తీసుకో. బాగా చెప్పారు. బేరం ఆడింది మీరు, నేను కాదు. మీరు సత్తే 4 మోసుకు వస్తారు. మరి దీన్ని కాటి కట్టుకురండి, 100కే బొందాడతాను. పంచాయతీ సొమ్ము తీసుకో 300. అది మాట అంటే పెదిరెడ్డి గారు పద్ధతిగా చెప్పారు. మంచి సౌసత్వం మహారాజా. నేను వస్తా.
ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రేపు వస్తాను. పంది జాగ్రత్త. పెద్దిరెడ్డి గారు ఇంట్లో దాచిపెట్టండి. ఏంట్రా ఎగతాళిగా ఉందా? పండగ మీకే కాదు నాకు ఉండాలి. అందరూ బాగానే ఉన్నారు ముక్కులు గొడ్డలు ఎట్టుకుని. నేను ఎట్టుకోవాలంటే మొలగొడ్డ ఎప్పాలి. అప్పుడు మీరు ముక్కుల మీద గొడ్డలు కళ్ళ మీద ఎట్టుకోవాలి. ఇంతకీ ఏమంటావురా? 400కి రూపాయి తక్కువైతే నాకు అస్సలు కెట్టదు. రుద్రస్వామి ఎవరో పిలుస్తున్నారు. అమ్మయ్యా, దేవుడు బాబు వచ్చాడు. బాబు దండాలండి. దండాలు బాబు, దండాలు మహారాజా. గుడి దగ్గర గొడవ పెట్టడం తప్పు కదా. ఆ పంది నీయడానికి నువ్వెంత అడిగావు? అయ్యో బాబు, నేనేం అడిగానండి? దేవుడి పనికి డబ్బులు ఏంటండి? తామరి మొక్కను చూస్తే అబద్ధం ఆడలేనండి. అడిగానండి, తప్పేనండి. వీళ్ళంత ఇస్తామన్నారు? 300 ఇస్తామన్నారండి. ఇందా ఈ 500 తీసుకో. అయ్య బాబు, దేనికండి? నాకు డబ్బులు ఎందుకండి? ఇలా రా, రారా, ఇలా చూడు. పండగ అందరికీ ఉండాలి. బాబు, దేవుడు బాబు, ఈ నేల ఇది ఈ ఊళ్ళో ఎవడ మాట ఏనో దేవుడి మాట తప్ప. మా దేవుడు బాబు రుణం తీరేయక బాబు. మొత్తానికి మీరే గెలిచారు. మీరన్న 300 ఇప్పించండి. అబ్బా మళ్ళీ ఏమిట్రా, దేవుడు బాబు గారు ఇచ్చారు కదా. ఆయన ఇచ్చింది గుడి కాడి నుంచి తీసేయడం. అది చాలు మాకు. మరి చెప్పరే, అట్టుకెళ్ళి దీన్ని పంచాయతీ ఆఫీస్ ముందు అడేస్తాను. అక్కడ చూసుకుందాం మన లెక్క. చిచి, నీ అంత నికృష్ణ ఎక్కడా చూడలేదురా. ఎలా చూస్తావు? నువ్వు పుట్టక ముందే సత్య నీ అయ్యా. అబ్బా ఆపండి మీ యాదవ పంచాయతీ. మావయ్య ఆ డబ్బు తీసి కూడా మొహాన కొట్టండి. వద్దు, కాళ్ళ మీద అడుద్దు మొఖాన కొడితే. ఏరివ్వడానికి నా కాళ్ళు ఎట్టుకోవాలి మీరు. ఇప్పుడు చేతిలో ఎట్టండి సరిపోతుంది. కానీరా. అయ్యో 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 అయ్యో, ఆగండి అయ్యా. చిన్న పందిని సంవత్సరాన్ని లాగలేను రా బాబోయ్. దీని సావు నా సావుకు వచ్చింది. తొందరగా టిప్పినట్టు. కర్మ. కోడికూర ఉందేటి? చీ, అసలు బడిసిపోయినా నువ్వు? తెలిసే అడుగుతావు. ఎన్నాళ్ళు నువ్వు ఏమెట్టినా తిని బతికే ఉన్నాగా. మనిషిని అయితే ఎప్పుడూ సావనా. చివరికి ఇది కూడా దొంగసాటుగా నీ టిఫినియే తిని ఉంటది. సచ్చింది. ఊరికి పేడ ఎప్పుడు ఎరగడవద్దు. కూతంత బాగా కాల్చు. నేను కూడా బాగా కాలుస్తాను. రేపు నువ్వు నా కాటికి వచ్చాక. సచ్చినోడా. వెళ్ళి అట్టుకురారా. కర్మ. తాత, ఆ, నువ్వు చాలా మంచోడి కదా. ఆ. నీకంత చెడ్డ పేరు ఎలా వచ్చింది? నువ్వే నాకు మంచి పేరు తేవాలరా మనవడా. కాకిలాగా. ఏ కాకి? ఒక ఊళ్ళో ఒక ముసలి కాకి ఉండేది నాలాగా. అది అందరి మీద రట్టేసేది. ఓషిదీనమ్మా కడుపు మాడా. అలా దానికి చెడ్డ పేరు వచ్చేసింది. కొన్నాళ్ళకి తాతకాకి బాగా ముసలిదై సచ్చాక దాని బొడ్డకాకి పెద్దదైంది. నాలాగా. అది పైన చెట్టు మీద కూర్చుని కింద మనిషి మీద వేసేదంట. ఏంటి రెట్టా? అది పుల్ల. ఏంటో అని నోరు తెరిసి పైకి చూస్తే అప్పుడు వేసేదంట రెట్ట నోట్లో. దొంగ ముండ, దాని ముఖం మండ. ఇదిగో ఇలాగే బండబూతు తిట్టేసేవారంట దాన్ని. ఈ బుడ్డకాకి చాలా దొంగమండ. దీనికంటే ఆ తాతకాకినయో అది చాలా మంచిది అనేవారంట. అదిగో అలాగే మంచి పేరు తేవాలరా మనవడా నువ్వు నాకు. అర్థమైందా? నువ్వు నాకంటే ఎదవైతే తప్ప నాకు మంచి పేరు రాదు. ఇప్పుడు
కూడా అర్థమైంది. ఒరే ఏరు బాబు, ఆ ఏడుపులు ఎక్కడ్రా? తాత నరసమ్మవ్వ పోయిందా? నేను రుద్రస్వామి. ఏంట్రా చూస్తున్నావు? ఏడుపులు వినపడితేను ఏమైందోనని. పోయింది నేననుకున్నావా? ఆ, టీవీలో మంచి సినిమా వస్తుందిరా. శనగపప్పు దంచుకుంటున్నా, నాకు పళ్ళు లేవుగా. బాగా దంచుకుని తిను. సావకుండా బతుకు. అలాగే. ఉంటానే. తాత పోయిందా? లేదు, కొంచెం టైం పట్టుద్ది. ఇంకో 20 ఏళ్ళు, అప్పటికి నేను సత్తాను. నా శరాస్తుల్లో ఇది కూడా నీకు రాసిచ్చేస్తాను. జాగ్రత్తగా కాల్చుకో. పద, పంది సంగతి చూద్దాం. జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్. జీళ్ళు జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్. జీళ్ళు జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్. జీళ్ళు జంతువులు మిఠాయిలు అప్పడాలోయ్. ఏం కావాలి? చిల్లర తీసుకో. నీకేం కావాలి? నాకు జంతికలు. నువ్వు జీళ్ళు ఇస్తే నేను జంతికలు ఇస్తా. సరే సరే. గౌరీ, ఏ గౌరీ, ఇలారా. ఏం కావాలి నీకు? ఏమీ వద్దు. ఎందుకురా? 2 నెలలుగా ఎవ్వరు చచ్చిపోలేదు. శవాల మీద ఏరుకున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఈసారి డబ్బులు వచ్చాక ఇద్దు కానీ. అలాగే. మరి మా అన్నయ్యకి తాత్వానికి వస్తానని చెప్పు. ఆ దేవుడికి రుద్రుడికి తేడా చూడండి నువ్వేరా బుజ్జిగా. అందరు నా వాళ్ళే కదా బాబాయ్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఊరందరినీ బాగున్నారా అని నేను అడుగుతాను, నువ్వు అక్కడవేరా నేను బాగున్నానని అడుగుతావు. నువ్వు బాగుండాలిరా. ఏంటో సొంతానికి రూపాయి ఉంచుకో, ఇంకేం బాగుపడతావు. జాగ్రత్తలో కొడకో. ఏంటి బాబాయ్, పట్నం నుండి అందరూ ఇత్తే అత్తే అంటుంటారు, నువ్వు మాత్రం ఏం తెమ్మనవేటి? ఓ 7 తెమ్మంటాను, తెస్తావా? ఈ ఏముండి సైకిల్ మీద ఎక్కించుకొచ్చేవట్రా బుజ్జిగా? రాసికల్, నేను నీకు ఆడికొస్తే రేపు నువ్వు నాకు ఆడికొస్తే ఆడతానా? ఆడితే నీకు వినపడుద్దా? నిన్ను చూస్తే ఇదే భయం రా, సావుకి శుభలేఖలా కనపడతావు. నువ్వు మరీ ఊరెత్తావు సావుకారు. నీకు దండం పెడతారా? ఆ ఇరుపొద్దు నాకు వణుకు పుడుతోంది. నాకు సావిట్టం, ఆడికి కారెట్టం, మా ఇద్దరికి సావుకారెట్టం. సరుకులు కట్టు. సరే డబ్లీ, ఇదిగో తీసుకో. ఏంటి 100? సచ్చింది పంది కాబట్టి 100 ఎత్తాను. నీలాంటి మహారాజ్ సత్యం మొత్తం ఎత్తాను. రే నాన్నగారు బాగున్నారా? ఒరే ఎదమన్నారు ఏదో కానా, నీ బాకీ తీర్చడం కోసం మా బాబు సావాలరా. సావడానికే ఎవడు పుట్టినా. ఓయ్, ఈ తత్వం తెలుసుకో. తోలు తిత్తి ఇది తూతులు 9 తుస్సుమనుట ఖాయం. ఓ జీవా తెలుసుకో అపాయం. బాకీరా సెల్లెట్టేద్దాం, నీ కొట్లోనో నా కాట్లోనో. సరుకులి ఈడెక్కడ దాపరించాడు. ఏమే ఈడికి సరుకులు కట్టు. ఇటువంటి నా కొడుకులందరూ అప్పిస్తే ఆఖరికి దివాలయే.
బాగా చెప్పావు. మా బాబు కూడా పురుగుల మందు దుకాణం పెట్టి అందరు కరువులు ఇచ్చి ఆఖరికి అదే దాకా తెచ్చాడు. ఆ శవం పట్టుకొచ్చా నువ్వు నాకు పెట్టు. ఏంటి బాబు ఇదంటే అమ్మ సచ్చాక మొత్తం ఇస్తానన్నా. అమ్మగారు బాగున్నారా? ఫు, మళ్ళీ వెళ్ళిందిరా మా కడుపు మాడా. ఎక్కడిది? అయ్య బాబోయ్, ఇదేంటి ఎగరేసుకుంటూ వస్తుంది? రే నాయుడు ఏమంటుంది? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంట్రా ఏంటి మళ్ళీ? మర్చిపోయావా? 10 రోజులైంది వచ్చి. ఎకసెక్కాలుగుందిరా నీకు. ఇంటికొచ్చి రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసి డబ్బులు ఇవ్వకుండా. డబ్బులు ఇచ్చేవాడిని చిల్లర లేక. నీ మీద ఒట్టు. చిల్లర్ నా కొడక. నీ 200 కోసం ఎన్నాళ్ళు కాసుకుని ఉండాలరా? నీ పెళ్ళాన్ని అనుకుంటున్నారా? ఏం చేసినా పడుండడానికి. ఏంటే మళ్ళీ నువ్వు పరువు తీసేస్తావు పెద్ద మనిషినట్టుకొని. నువ్వు ఊరుకో బావా, కడుపు రగిలిపోతాంది. ఆడదా నొంటికి ఇలివే లేదా? గీసి గీసి బేరం, మళ్ళీ దాన్ని ఎగ్గొట్టడం. ఓర్ నాయను, ఇంకా నేను అరువు పెట్టాను కాదు. ఎవరో ఎగ్గొట్టినట్టు. ఇదిగో ఇందా. మళ్ళీ వదిలేమైనా బరువు పోద్ది. డబ్బుదే ఉందిలే నాయుడు బావా. ఏది చూడు. ఏయ్, నీతో ఉంటే మామూలుగా ఉండదు. నిజం స్వర్గం అనిపిస్తుంది. కడుపు మంటతో కాలు రట్టేసుకున్నా, మనసులో పెట్టుకుంటే వీళ్ళు చూసుకుని రా. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. వస్తావుగా? శెట్టి బావా వస్తాను. పనిలో ఉన్నానే. ఏయ్ నాయుడు బావా, రాత్రికి పూలు స్వీట్లు పట్టుకురా. వస్తావుగా? వస్తాను బాబాయ్, పని ఉంది. అందరికీ ఉంది పని. ఎవడి పని అని అయిపోయాకే నాకు పని. ఈ రుద్రగాడికి 2 కిలోలు బియ్యం కట్టు. 100 రాళ్ళు కొంచెం తక్కువ కట్టా బియ్యంలోని. నా చిన్నప్పుడు ఇక్కడ పెద్ద కొండ ఉండేది, ఇప్పుడు అవు పట్టలేదు. ఏదో ఎటకాలం. ఊళ్ళోకి వస్తే నా వెనకాల ఎగబడుతున్నావు. అది సినిమా బండా నేను? నీతో ఒక్కసారి 200. దానికి కాదు. మరి ఓ, నీ అప్పడాలు నాకు అక్కర్లేదు. అబే, అది ఏంటంటే రోడ్డు మీద బేరాలు నాకు ఇష్టం ఉండవు. ఇంటికి రా, డబ్బులుంటే. రావచ్చా? మరి బయట గుర్ఖా ఉద్యోగానికి వచ్చావా? గూడేం కాదు, రా.
మందేస్తావా? భయపడకు, దేనికి డబ్బక్కర్లేదు. అలవాట్లేదు. డబ్బిచ్చావు కదా, ఏదైనా చేసుకో. పెళ్లి చేసుకుంటా. ఏంట్రా పెళ్ళి? పోరా. ఎవడ్రీడు తెంగన్నా కొడక. పోరా ఆవిడకి పెదవా. నేను మొగాడిని. దానికి పెళ్ళెందుకు? అప్పుడు ఒప్పుకుంటాను. ఎల్రా. ఏ ఆగు, ఈ 200 తీసుకుని అప్పడాలు కొనుక్కో. తీసుకో. వద్దు, నేను బుక్ చేసుకున్నాను కదా. నన్ను నువ్వు కొట్టలేవు, కుడితే నువ్వు సత్తావు. నువ్వు సావాలంటే శివుడు ఆజ్ఞ కావాలి. రుద్రా, బాబు దేవుడు వచ్చేసాడు. బాబు దండాలండి బాబా. అయ్యి బాబు మీరు ఇలా వచ్చేసారేటండి? కబురెడితే వచ్చేసేవాడు కదా. నువ్వెక్కడికి రావక్కర్లేదురా, అందరం నీ దగ్గర రావాల్సిన వాడవే. ఊరుకోండి బాబు, ఆపసెకండ్ మాటలు. ఇవాళ నాన్నగారు తినరా. మరేండి, ఈ రోజు ఏదైనా మంచి పని చేయాలి. ఇంకా ఏం చేస్తారండి? ఎప్పటికే సగం అతి జనం మీద తగలేస్తా ఉంటాను. అయినా తమరి కన్నందుకే దేవుడు పెద్దానికి స్వర్గంలో సీట్ ఇచ్చేసి ఉంటాడు. తెల్లారిందా? తెల్లారి కాఫీ నీళ్ళే తాగానండి. ఏం తాగినా ఇది వచ్చేస్తుంది కదా. పిచ్చి కదా బాబు, బతుకున్నోడికి ఎంత చెట్టినా సచ్చేదాకా అడుగుతానే ఉంటాడు. అదే సచ్చినోడు కడితే మళ్ళీ పుట్టేదాకా గుర్తెట్టుకుంటాడు కదండి. పోయిన వాళ్ళకి ఏం చేయగలనరా? శను కడితే పాపం శవాలు సరిగ్గా కాలట్లేదు బాబు. బాగుందిరా ఆలోచన. శవాలంటే ఎందుకు తాత నీకు ఇష్టం? సచ్చాక మనం కూడా శవాలే అవుతాం కాబట్టి. వీళ్ళందరూ మన రాజ్యంలో దేవతలు. బతుకున్నప్పుడే రాక్షసులు. అన్ని కొట్టి ఇన్ని కొట్టి అంత సంపాదించావు. నీ చేత్తో ఎవడికేమిచ్చావు? పోయినేడు పండక్కి అడుక్కు తినే నీ పక్కింటోడు ఇచ్చాడు పాత పంచి. నువ్వు చుట్టమొక్క ఇచ్చావా? ఏం మోసకపోయావు. మొలతాడు కూడా కోసేసాడు. అడుగు ఆడొకడు నాది నాది అని కొన్నాడు 100 ఎకరాలు. పంట పీకి రొయ్యలేసాడు. అవి సత్తే ఈడు సచ్చాడు. ఏది ఈడిది? ఉన్నదాంతో తృప్తి పడితే ఇంకో 4 రొయ్యలు తినేవాడా? చివరికి అయ్యేయండి తినేసి. తాత ఏదో శవం వస్తున్నట్టుంది. అది బతుకున్న శవం, మన శవాల పంతు. ఆ బండిలో పెట్రోల్ అయ్యాడు, శవాల మీద దండుకున్న కిరసనాలు వచ్చేస్తాడు. అందుకే ఆ పోగ. అవును పంతులు, పెద్దది పెళ్లికి వచ్చింది కదా, సంబంధం కుదిరిందా? చాలా భయంగా ఉందిలే. ఎవడు చూసినా యోగాసనాలు ప్రాణాయామాలు అంటున్నాడు. చిన్న జలుబు వచ్చినా దగ్గు వచ్చినా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్కి పరిగెడుతున్నారు. ఎవడూ చచ్చి చావడం లేదు.
ఎన్ని రోజులేందిరా చేతి నిండా పిండాలు చేసి నేను బతుకుండగా ఒక్క చావునైనా చూసి చస్తానా అని. వస్తారు రాక సత్తారా బెంగెట్టేసుకోకు. మన వల్ల కాడు తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు. ఏమిటోరా శవం బెచ్చ శ్మశానం రచ్చ మనకు భయమేటి. మందిరం చూడు ఏ శవం కొట్టుద్దో బోణి ఉన్న 20కి సారా వచ్చుద్దో లేదు. సగమైనా ఇచ్చి చావు బియ్యానికి రా. ఉండదు ఎప్పుడు మొక్కలు. మరి నేను కూడా బతికి చావాలి కదిరా. నిజంగానే సచ్చేలాగా ఉన్నావు. తీసుకో. దూరంగా పెట్టు, ముట్టుకు చావుకో. గంజం మార్చుకోవాలి కర్మ. ఆ ముట్టులోంచే పుట్టావు నువ్వు. ఇక్కడ అడ్డొచ్చేసింది నీకు ముట్టు. ఏతవన్నీ కప్పడుకోవడానికి కూడా. కర్మ కర్మ. జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందని. అబ్బో, ఈ కనిపిస్తే కాల్చివేతనే రూలు అల్లరి చేసే మనుషుల మీద కాకుండా రెట్ట వేసే కాకుల మీద పెట్టాలి. కాకులు ఏంటి నాయుడు? ఓ ఎండ లేదు వాన లేదు గొడుగేసుకున్నావేంటి తెంగరోళ్ళగా? రుద్రా, ఈ కాకిరా దీనమ్మ నేను ఎటు పోతాడు రెట్టేస్తుందిరా. అదుగో 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 ఆ గోర భరించలేక ఇది అడ్డు పెట్టుకున్నా. ఇప్పుడు అయ్యేదిలెత్తి నీకు తెలియదు అబ్బా వేసుద్ది. ఎలాగెత్తది ఆకాశంలో లేకుండా? లేదా చూసావా వేసింది? అది నిజంగా నీ మీద పగబట్టింది. దానికి నాకు పక్క ఏంటి? నీకు దానికి లింక్ ఉందేమో నా అనుమానం. ఎదవ అనుమానాలు ఎట్టుకోకు. అది నీ బాబు అయి ఉంటదని నా అనుమానం. సత్యాకి సరిగ్గా పిండం పెట్టావా? ఆ పితృదేవతల కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు, గుర్తెట్టుకో. అది నిజమేనేమో. ఏయ్ బావా, నీకు ఆడు ఈడు అని లేదు, పుసుక్కును పోసేస్తావు. లోపల ఎవరు లేరు, రావచ్చు కదా, ఒక రౌండ్ వేసుకుందాం. ఒకటి కాదు రెండే అత్తాను, అభ్యంతరమా? ఏంటే పేటలాడిపోతున్నా? పోతాంత ఒళ్ళు కూడా చేసినట్టున్నా. అవును బావా, మొన్న జాకెట్ల కుట్లిప్పించా. భలే టైంకి వచ్చావు బావా, నిన్నే 2 బాటిల్ తెప్పించా. ఆ దేవుడి దయ వల్ల ఇవాళ ఏ ప్యాసింజరు రాలేదు, సరదాగా మందేసుకోవచ్చు బావా. ప్యాసింజర్లు రాకపోతే ఏడవాలి కానీ నవ్వుతావేంటే తెంగరదానా? వాళ్ళదే ఉంది బావా, ఇవాళ కాకపోతే రేపు వస్తారు ఏదో. నా దగ్గరకు ఒకసారి వచ్చినోడు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాడు. ఊళ్ళో మగాళ్ళు ఉన్నంత వరకు నాకు దిగులేంటి, ఉంటే నీకుండాల. నాకెందుకే? ఊళ్ళో అందరూ నీ కాడికి రారు, నా కాటికి మాత్రం అందరూ వస్తారు, ముందో వెనకో. ఊరున్నంత వరకు నాకు దిగులు లేదు. మన ఇద్దరు బతుకు ఒకటే. నువ్వు పడక ఎత్తా తెస్తా ఉంటావు, మనం వెయ్యడమే తప్ప తీయడం ఉండదు. వేసాం అంటే స్వర్గం ఆపేయాలి. నీది శవట కంపు, నాది శవం కంపు. ఎవడో తలుసుకుంటున్నట్టున్నాడే. ఇంకెవడు? ఆ బుచ్చిగాడు. ఆడెందుకు తెలుసుకుంటున్నాడే నిన్ను? వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట. నిన్ను పెళ్లి చేసుకుంటాడా? నన్ను చేసుకుంటాడంట, నన్ను. చేసుకోవచ్చు కదే, మంచిదే కదే. ఏంటి
ఏమైంది నీకు ఆ? ఇటు ఎందుకు ఏడుతున్నావేటే? తాత తాత ఏంట్రా బుల్లి బాబు? శివం తాత ఆ? శివం తాత పొద్దుటే నీ ముఖమే చూశాను. శవం మనిషిదేనా? అవును తాత మనిషిదే పగ్గాల వీధిలో యమాయ సోమగుం సునత యమాయ జుహుత హరి యమగుం యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అలంకృత. బాబు బొత్తిగా అనుభవం లేనట్టున్నావు. ఓ మనిషి ఎలా బతికాడన్నది కాదు ముఖ్యం, ఎలా చచ్చాడన్నదే ముఖ్యం. మీరేం చేయదలుచుకున్నా ఇప్పుడే చెయ్యాలి, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. గోదానాలు భూదానాలు బోల్డ్ కార్యక్రమాలు. బంధువులందరికీ ఇంటికి వద్దరట్టే ఘనంగా జరిపించారా స్వర్గానికి పోతాడు, ఏదో తూతు మంత్రంగా జరిపించేద్దాం అనుకుంటారా నరకానికి పోతాడు. నిర్ణయం మీది, తతంగం మాది. రే రుద్రా రావాలి, వచ్చి నీ బేరం మాట్లాడుకో. మళ్ళీ తర్వాత కళ్ళకు చాలేదు పూలలకు చాలేదు కిరసనాలు లేదని గొడవ పెట్టుకో. ఎంత కిరసనాలు పోసినా తగలడు చావట్లేదు ఈ సవాలు. మహానుభావుడు ఎలా పోయాడంట? అబ్బా వయసు వచ్చి సావొచ్చి అనుకున్నా. ఏంట్రా నీ గొడవ? శవం కాలితేనే మాకు ఎలుగు. నీ అయ్యని నేను కాల్చాలి, నా కడుపులో ఏయ్, ఎక్కువ ఏడవకు, శవానికి సిరాకొచ్చి లెగిసిపోతుంది. ఈ ఏడుపు బతుకున్నప్పుడు ఉంటే కోతంత నవ్వి చచ్చేవాడు. చూడు పాపం సావుకళ్ళు లేకుండా చచ్చాడు. రే తాగేసి ఎక్కువ మాట్లాడుకో. తాకుండా నువ్వు కాల్సు శవాన్ని. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావా? రే రుద్ర, ఆఖరాకి శవం వస్తే ఏమిట్రా నీ గోల? అయ్యా వాడు కాదు, పోయిన తండ్రి గారు మీకు ముఖ్యం. ఆడికి రూపాయి ఇవ్వకండ్రా. పొలకట్లో గొడవెందుకురా? ముందు సజావుగా కార్యక్రమం జరిగేట్టు చూడండి. ఏంటి గొడవ? ముందు కార్యక్రమం పూర్తి చేయండి. కానీ తొందరగా. ఇదిగో సుబ్బారావు, 3 ఎంతో కొంత వాళ్ళ చేతిలో పెట్టు. 4 5 ఏరా నీకేమైనా మెంట్లా? తెలుసుగా నా పనేంటో నీకు. బతకడానికి ఒక్కొక్కరు ఒక్కో పని. నేను అప్పడాలు, నువ్వు ఇది. పెళ్ళి నా ఒంటికి పడదు. అది చేసుకున్నాక ఈ పని చేయొద్దంటే అస్సలు పడదు. అప్పుడే ఇష్టమా? నీకు నచ్చితే సరే. నువ్వు క్రాక్, నేను ఒక బోకు. అయినా సుఖంగా ఉన్నానరా. నా కొద్దీ బాధరాబంది. రోజుకో మగాడు, ఇష్టం వచ్చిన బతుకో. అది చెయ్యి, ఇది వద్దు, అది బాగుంది, ఇది బాగాలేదు. వద్దురా బాబు, నాకు ఇది బాగుంది. అయినా నీ దగ్గర ఏముందిరా? నువ్వు నీ అప్పడాలు ఊరంతా తిరిగి అమ్ముకోవడం. అవి పెడతావా నాకు? ఏం చుక్క పెడతావు? నీ డొక్కు సైకిల్ మీద ఎక్కించి తిప్పుతావా నన్ను? నీకోసం కారుకుంటాను, అందులో తిప్పుతాను. మన మొగుడు పిల్లల్లా, పిల్ల పాపలతో, అమ్మ నాన్నల్లా కలకల్లాడుతూ. హే నువ్వు కారు పోరా, కొన్నాకు చూద్దాంలే.
ఆ మాట చాలు. ఏయ్, నువ్విచ్చిన 200 ఇంకా ఖర్చు పెట్టలేదు. ఎప్పుడైనా ఆడదాన్ని వంటి సుఖం అనుభవించావా? నేను పుట్టగానే అమ్మ చచ్చిపోయింది. కాల్ సెంటర్ గాడి అన్నావు కదా, అది చూస్తే కాల్ గల్లాగా కనిపిస్తుంది. చెత్త కింద కూడా అమ్మలేను. అరే ఇర్ఫాన్, యా సార్. ఎంతసేపు చేస్తావురా ఆ పని? తొందరగా చేయి. అరే ఓ డక్కన్, ఏం కాదా నీకు? పాత కార్ కొందామని వచ్చాను. కొంటావా నువ్వు? బడ్జెట్ ఎంత అన్న? 10,000 పర్వాలేదు. అబ్బా చాలా బడ్జెట్ ఉంది రా నీ దగ్గర. ఆ కార్ ఓకేనా అన్న? ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎన్ని కిలోమీటర్ అన్నా వస్తుంది. నువ్వు తోస్తే దాంట్లో ఇంజన్ లేదురా భయ్. నడిచే కార్ చూపించు బాబాయ్. నీ 10,000కి తూకం సామాన్ కూడా దొరకదు. కోప్పడకు బాబాయ్. పోనీ ఎంతలో దొరుకుతుంది చెప్పొచ్చు కదా. 50,000కి మారుతి వస్తుంది, లేడీస్ డ్రైవింగ్. ఓకే అంటే 50,000 బాగా. ఓ 25,000 ఏ మోడల్ అయినా పర్వాలేదా? కార్ అయితే చాలు. పేరేంటి? మారుతి, ఇండికా, బెంజు, బెంజ్? ఏదైనా. కార్ పేరు కాదయ్యా, నీ పేరు చెప్పు. బుచ్చి. కారు నా పెళ్ళికి. తెరకు దహేజ్ మే పెట్రోల్ మిల్ రా క్యా రే? అరే మ్యా, కార్ని పెళ్ళాన్ని తెచ్చుకోవడం సులభం, కానీ వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆలోచించుకొని తొందరగా రా అన్నా. వస్తా బాబాయ్. ఠీకే భయ్. ఏ రాజయ్య, మా ఏం చూసావా? చూడలేదక్క. చూసింది చాలు. ఎలా ఒక్కట ఒక్క ఎద్దవ్వా, ఎక్కడ సచ్చాడే మడిసి. తాగుడు తాగుడు. ఏట్రోయ్ చాలా హుషారుగా ఉన్నావు. మంచి గిరాకీ ఏమైనా తగిలిందా? ఏంటి తగిలేదు బొప్పి? నీ కల్తీ సారా తాగి ఒక్కడైనా సచ్చుండడా అని వచ్చాను. నిన్ను కెలికాను చూడు. నాదిరా తప్పు. కెలికింది సాలు, పొయ్యి సారా. అరువు లేదు. నిన్న ఆఫ్ పోసి పుల్లుకి డబ్బులు దొబ్బావు. నోర్మయ్, నువ్వు నిన్ను తాగింది ఫుల్లే. మరి నాకు ఎక్కింది ఆఫే. వాడికి కావలసినంత పోయిరా. మహారాజు 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 ధర్మప్రభువులు చూడటానికి అదవలా ఆపడతావు కానీ బంగారం బంగారం ఎల్లరికం వచ్చి తేరగా దొబ్బి తింటున్నావు అని ఊళ్ళో వాళ్ళు అంటారు కానీ. చాలు చాలు, ఇంకా ఆగు. అలాగే రేయ్ మధ్యలేరా. రేయ్ తాత జాగ్రత్త, కంగారుగా తాగొద్దని చెప్పు. మడిసి నల్లపోసైపోయావు. నీ అబ్బని తప్పించుకొని రావాలి కదా. రెక్కరెక్కలు ఆడుతున్నావు.
చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తున్నా. ఇద్దరు పిల్లల తల్లివంటే కొత్త ఆడెవ్వడూ నమ్మడు. చాలే సంబడం. ఆడి జాడ తెలిసిందా? నీ అబ్బదా? నా కొడుకు అప్పది. ఎతికిస్తానల్లే నాకు తెలుసు. అదంతా ఒట్టి మాటలు. హ్మ్. నేనేం గుడ్డోండి కాదు. మనం వెళ్ళేది దుబాయ్ కాదు, ఇంటికి. చెయ్యదురు, నాకు దారి తెలుసు. చూసావా, తెలుసున్న గుంతలోనే రోజు పడే చోట పడ్డానంటే ఏంటి అర్థం? మనం మన ఇంటికి వచ్చేసామని. అయ్యి బాబా, ఇప్పుడు ఎలాగా? ఏమైంది తాత? ఏం కాలేదు. ఇదిగో మర్చిపోయాను. నువ్వేమో చెట్టు కొట్టుకెళ్ళి ఉన్న పలంగాను నేనేమన్నాను చెప్ప 10 రూపాయలు పందరట్టుకురా. అమ్మ తెమ్మంది, మర్చిపోయాను. తొందరగా వెళ్ళి తెస్తాలే తాత. నువ్వు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. నువ్వు నా చెట్టు కదరా అయ్యా. ఇదిగో ఆ తోకం తప్పు కడతాడు, జాగ్రత్తగా చూడు. ఎల్లో ఎవడేసాడు దీని మీద? దొంగ సచ్చినోడు, దొంగ నా కొడుకు. తాత అసలు ఈయన ఎందుకు వస్తాడు తాత మనం లేనప్పుడు? పొద్దున్నే ఎవడొచ్చాడు? ఏంటి పొద్దున్నే? మధ్యాహ్నం 3 అయింది. తర్వాత రానా? వద్దు, మళ్ళీ ఇంకోసారి అన్నాసా రా. రాత్రి ఒకటే గొడవ, నిద్ర లేదు. కార్కి అడ్వాన్స్ ఇచ్చా. నెల రోజుల్లో కారు. పెళ్ళికి ముందు నీతో ఒకసారి నాకు తెలిసిన మీ మగాళ్ళంతా ఇంతే. స్నానం చేసే ఓపిక లేదు. ఇలా ఉన్నా పర్లేదంటే కానీ ఒక్కసారి నీతో
అలా పట్నం తిరగాలని. నాకు అర్థం కావురా నువ్వు. నేను బయటికి రాను. నాకు 4 గోడల మధ్య ఆటలే వచ్చు. నువ్వు వస్తావు, నేను బయటికి రాను. నేను ఎదురు చూస్తాను. వస్తాను. ఏయ్ ఏయ్, నేను రాను. నేను రాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, రోడ్లటాయి కావు నరకానికి తెరిచిన గేట్లు. గోతులో పడితే పాతాళానికి పడిపోయినట్టే, అందులోంచి లేస్తే ఆకాశానికి ఎగిరి పేలిపోయినట్టే. అబ్బాబ్బా, 2 సార్లు ఈ రూట్లో తిరిగితే సంసారానికి పనికిరాం. ఎదవ ఏది వేయించాడా ఈ రోడ్లో? తమరే సార్, అంటే తమరి బామర్ది గారే ఇచ్చారు. గట్టిగా అనుకో, ఆడు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవ. ఫైల్ అడిగి అలాగే సార్. పొలాన్ని అలా బీడు పెట్టకపోతే ఏదైనా పంట వేయచ్చు కదా నాయుడు. అబే అసలు పంటే ఈ ఊరికి వచ్చి రావడం లేదు దేవుడన్నా. రండి అమ్మారావు గారు, రండి సార్. నమస్కారం. అవునరా, చాలా లేదు వచ్చి. ఈ ఊళ్ళో గుడి ఎక్కడా అని అడిగితే మీ ఇల్లు చూపెడతారు దేవుడు బాబు గారు. ఒక్క నిమిషం. ఫోను మా రాజ్యం. రాజ్యం చేరిపోయాను. ఏంటి లంచ్కి ఇంటిగా? నర్మాయ్ ఎవరన్నా నవ్వుతారు. దేవుడు బాబు గారు ఇంటికి వచ్చాను. వాళ్ళ మర్యాదలా మజాక? అబ్బా వాళ్ళకి తెలుసులేవే నాకు నాటుకోడి కూర అంటే ఇష్టం అని. ఏంటి ఇక్కడ చేపలు బాగుంటాయా? ఏమండి బాగుంటాయంటే ఉంటానే. ఏం చెప్తున్నాను నేను? మధ్యాహ్న భోజనంలోకి ఐటమ్స్ చెప్తున్నారు. మీకు తెలుసు కదా సార్, మన ఊరికి మంచి బేరం తెచ్చాను. ఊరికి బేరమా? అవును సార్, మన ఊరు అమ్మేద్దాం. మతుండే మాట్లాడుతున్నారా మీరు? ఊరు నమ్మేయడం ఏమిటండి? కృష్ణుడిని అమ్మేసింది సత్యభామ. సత్యం అది భక్తికి, ఇది భక్తికి. బోల్డు డబ్బు వస్తుందండి. డబ్బు ఎవడికి చేదు? చేదుగానే ఉంది మీరు చెప్పేది. తీయగా చెప్తాను సార్. కొత్తగా వచ్చిన ఈ పోర్టు చుట్టూ ఉన్న గ్రామాల్లో ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మీ భూములకు ఉన్నటువంటి రేట్లకి రెక్కలు వస్తాయి. లక్షలకు లక్షలు. అయితే అమ్మేద్దాం. ఆపండి. అమ్మకపోతే ప్రభుత్వం తలుచుకుంటే ఏది ఆగదు సార్. అభివృద్ధి జరిగితే ఊరు బాగుపడుతుంది కదా. అసలు ఊరే లేనప్పుడు అభివృద్ధి ఎవరికి? భలేవారే, షేక్స్పియర్ ఏమన్నాడు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. అన్నది గురజాడ. అనుకున్నాను ఇంత తెలివిగా చెప్తే ఖచ్చితంగా తెలుగువాడే అయి ఉంటాడని. ఇది మన నలుగురం తేల్చే విషయం కాదు, పంచాయతీలో మాట్లాడదాం. అలాగే. ప్రియమైన ప్రజలారా, మీ అందరికీ ఒక శుభవార్త. మన ఊరు అమ్మేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రభుత్వం ప్రజల్ని ఉద్ధరించాలని లక్షలాది ఎకరాలు కొని వేలాది ఫ్యాక్టరీలు కట్టి లక్షలాది మందికి ఉపాధిని ఇప్పించి ఆ ఫ్యాక్టరీల్లో అమెరికాకి, జపాన్కి పనికొచ్చే మందులు తయారు చేస్తుంది. అర్థమైందా? నీకు అర్థమైందా? లేదు. నాకు అర్థం కాలేదు. అదన్నమాట. 6 లైన్ల రోడ్డు మీ ఊరు మధ్యలోంచి ఇలా వెళ్ళిపోతుంది. ప్రతి సన్నకారు రైతుకి ఎకరానికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తుంది. ఇక్కడ ఇల్లున్న వాళ్ళకి ఇల్లు పడగొట్టేసి పట్టణంలో ఇల్లు కట్టిస్తుందట ప్రభుత్వం. సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ కంపెనీలు, అండర్వేర్ కంపెనీలు. అబ్బో డబ్బే డబ్బు. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ప్రజలకి. మీ ఊరు నక్కతోక తొక్కింది. బంగారమే బంగారం. అర్జెంటుగా మీ పొలాలు అమ్మేయండి. ఇంకా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏవో కాగితాలు పట్టుకొచ్చి దానికి అభివృద్ధి అని పేరు పెట్టి మమ్మల్ని డబ్బుతో కడిగేద్దాం అనుకుంటున్నావా? ఊరిది మరుగుతోటి కాదు, బాల్చీడు నీళ్ళోసి కొట్టేయడానికి. శబాస్, అది పౌరుషం అంటే. రైతు రాజులండి మేము. అన్నం లేకుండా అయినా బతకగలం గాని ఆత్మాభిమానం చంపుకుని బతకలేము. మీరిచ్చే ముష్టి పట్టుకెళ్ళి పక్కూర్లో పాలేళ్ళుగాను, పట్టణంలో కూలీలుగాను బతకమంటారా? నేను వాళ్ళ కాడమ్మను. ఆపండి. రెడీగా కూర్చోండి. ఆవేశం నాకు ఉంది, కానీ ఇప్పుడు తెరవాల్సిన నోళ్లు కాదు, మెదళ్ళు. అరే అసలు ఏమిటండి ఇది? అభివృద్ధి అంటే పెద్ద పులే? ఎందుకంత భయం? ఏం మిగులుతోంది మట్టి పిసుక్కునే రైతుకి? మట్టి ముద్ద, అప్పుల కుప్ప. ఎన్ని ఆత్మహత్యలు! నిన్న సుబ్బయ్య, మొన్న వెంకటరెడ్డి, అంతకుముందు రామచంద్రయ్య.
పండగ చేసుకుందామా వాళ్ళ చావు భోజనాలకు వెళ్ళి? ఎందుకు ఈ అమాయక మమకారం? నువ్వు పుట్టిందే మట్టా? ఎక్కడ పెరిగితే అక్కడ ఉండదా? ఎలా పెరిగిపోతుంది చుట్టూ ఉన్న ప్రపంచం. ఒక రాష్ట్రం కార్ల ఫ్యాక్టరీ వద్దు అంటే మరో రాష్ట్రం తన్నుకుపోతుంది. ఇవాళ మనం ఇది వద్దు అంటే ఆగిపోతుందా? రోడ్లు, ఫ్యాక్టరీలు, ప్రపంచీకరణ ఇవన్నీ మన అరచే అడ్డు పెట్టేస్తే ఆగిపోతాయా? మార్పు సృష్టి ధర్మం, దాన్ని తప్పు పట్టడం తప్పు. ఇవాల్టి పరిస్థితుల్లో నిన్నలో బతకాలనుకోవడం భ్రమంలో బతకడం. పంటకి సాగులేదు, అమ్మితే కొనే నాథుడు లేడు, పిల్లలకి సరైన చదువు లేదు, చదువుకుంటే ఉపాధి లేదు, ఒక్కరి మొహంలో జీవకళ్ళు లేదు. ఇంకా ఎందుకు ఈ వ్యామోహం? అయినా వయసు అయిపోయిన మనం కాదు, రేపటి రోజును చూడాల్సిన మీ పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. వాళ్ళకి మంచి చదువులు వద్దనుకుంటే, కంపెనీలోనూ ఫ్యాక్టరీలోనూ ఉద్యోగాలు అక్కర్లేదనుకుంటే, అవకాశం ఇంటికొచ్చి తలుపు తట్టినా తీయొద్దనుకుంటే, వాళ్ళిక్కడే మట్టి పిసుకుంటూ పేడ పురుగులా చావాలనుకుంటే, అప్పుడు పోరాడదాం అభివృద్ధికి వ్యతిరేకంగా. నాకు కావాల్సింది మీ చప్పట్లు కాదు, మీలో మార్పు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకోసం నేను 100 సార్లు చావడానికి సిద్ధం, 100 సార్లు చావడానికి సిద్ధం. నువ్వు లక్ష్య చెప్పు నాన్న, నేను ఇక్కడ బతకలేను. పొలం అమ్మేద్దాం. అది వస్తువు కాదురా అమ్మటానికి. నా జీవితం, నా అస్తిత్వం. దాన్ని అమ్మితే ఈ నారాయణనే రైతే లేడు రా. నాన్న అర్థం చేసుకోరండి మీరు. నాన్న అంతలా చెప్తుంటే నువ్వు అలా పట్టుబడతావేమిటి? అమ్మా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. అందరిలాగే నేను ఎదగాలనుకుంటే తప్ప నా అభివృద్ధి మీకు ఇష్టం లేదా? ఒరేయ్, పొలానికి పురుగు పట్టినట్లు నీకు ఈ అభివృద్ధినే తెగులు పట్టుకుందేమిట్రా? పిచ్చోడ్లా మాట్లాడుతున్నాను అన్న. ఇప్పటివరకు ఎప్పుడూ మీ మాటకి ఎదురు చెప్పలేదు. ఈ రోజు మాత్రం మీ మాట వినే ప్రసక్తే లేదు. గిరి, నాన్నతో అలాగేనా మాట్లాడేది? 30 లక్షలమ్మా. ఈయన 10 జన్మలెత్తినా అంత సంపాదించలేడు. 5 లక్షలు లంచం ఇస్తే మంచి ఉద్యోగం ఇస్తానన్నారు నాన్న. మిగతా డబ్బులు బ్యాంకులో వేసుకున్నా ఆ వడ్డీతో మన జీవితకాలం బతకొచ్చు నాన్న. నేను చచ్చిన అమ్మను. అయితే చావు. వీళ్ళమ్ముకోరు. గిరి, గిరి, ఏమండి? వాడు వాడు డబ్బు పాపిస్తుందని నాకు తెలుసు, కానీ అది ఇంత పాపిస్తుందని నేను అనుకోలేదే. మంచి చెడు తెలిసినోడివి, పట్నం వెళ్ళొచ్చినోడివి, ఊరమ్మటం అంత మంచిదంటావా? ఆ క్వార్టర్ ఎంతరా? 40 రూపాయలు. 80 రూపాయలు గడిగితే ఇస్తాడంటావా? ఎందుకు ఇవ్వడు? అడిగే మెంటలా ఏంటి? డబ్బా మజాక ఎవడొద్దంటాడా? లక్షలంటే మాటలా, నిన్నటి దాకా సచ్చేటోళ్ళం సంపాదించడానికి ఇప్పుడు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని భయం వేస్తుంది. ఎందుకురా భయం? నా బెల్ట్ షాప్ ఒకటి ఉండగా ఆ డబ్బెట్టి తనివి తీరా తాగేయండి, ఊరు అమ్మేసేలోగా. ఏంట్రా అమ్మేయడానికి? అది బీరా సారా? ఊరు వదిలి ఎక్కడికి పోతారా? అందరూ వద్దంటే అమ్మరా? ఏం చెప్పాడు దేవుడు బాబు? ఎవడొద్దంటాడు అమ్మొద్దని? నేనంటాను. పెద్ద హిట్లర్ నువ్వు వద్దంటే ఆగిపోద్దురా? ప్రజాస్వామ్యం ఇది. 10 మందిలో 6 అంటే చాలు, జరిగిపోద్ది. జరిగిపోద్ది. నాశనం అయిపోతారు కోడకల్లారా. మామూలు సౌ రాదు మీకు. దిక్కులేని కుక్క సౌ సత్తారు. చెప్తున్నాడు ఈ రుద్రస్వామి, గుర్తెట్టుకోండి. ఊరి ప్రజల బాగు కోసం ఊరినే వదులుకోవడానికి సిద్ధపడ్డాం. ఊర్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా అందరికీ పునరావాసం కల్పించవలసిందిగా, అలాగే మీరు కట్టబోయే ఫ్యాక్టరీలో
అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఏదైనా మాట్లాడదలుచుకుంటే నారాయణ రెడ్డి గారు. అది నా ఉద్దేశం. నాన్న కూర్చో, నేను ఇంట్లో జరిగిన పెంట చాలేదా? నేను చెప్పేది ఏమీ లేదు బాబు. ఈ తరం నాది కాదు, పిల్లలది. వాళ్ళని నేను అందుకోలేను. మీకు వాళ్ళకి ఇష్టమైంది చేయండి. రెడ్డి గారు, రెడ్డి గారు, రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి. కానివ్వండి. పెద్ద ఆయన చెప్పిన మాట నిజమే. మీ గ్రామ భవిష్యత్తును నిర్ణయించుకునే బాధ్యత మీ యువతరం మీదే ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం కూడా మంచిది. పూజ్యులైన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమగ్నిరగ్నిభిస్తరచ్ఛన్నస్తపతు సూర్యః సంవాతో వాత్వరపా అపస్సుతః యమగుంహ యజ్ఞో గచ్చత్యజ్ఞదూతో అరంకృతః ఓం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితాపభూవ కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయపుష్యామ పతయోరయేణాం. నారాయణ రెడ్డి గారు అబ్బాయి జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను బాబు. మీ పొలం రేపే రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా రా బాబు. అలాగే సార్, వస్తాను. బాబు అందరూ వెళ్ళిపోయారు, ఎంతసేపు కూర్చుంటారు? కడాకరి దాకా శవం బాధ్యత నాది. వెళ్ళండి బాబు. బాగున్నావురా రుద్ర? గుర్తుపట్ల నేన్రా తిప్ప అప్పారావుని. 30 ఏళ్ల క్రితం బ్రతకడానికి దేశాలు పట్టిపోయానురా. మళ్ళీ చావడానికి సొంతూరు వచ్చాను. మంచి పని చేసావు మహారాజా. ఎలా బతికేవు అన్నది కాదు, ఎలా సచ్చావు అన్నది ముఖ్యం. పుట్టిన గడ్డ మీద మమకారం అందరికీ ఉండాలి బాబు. పిల్లలందరూ అమెరికా కంటి పెట్టుకుని పోయారా. ఇక నాకు తలకొరువు పెట్టాల్సింది నువ్వే. అంతే భాగ్యమా బాబు? నన్ను బాగా కాల్చాలి రోయ్. మీ సావుకి నా ప్రాణం అడ్డు బాబు. మంచి సాగు సత్తావు మహారాజా. వెళ్ళొస్తా. తప్పకుండా రా. వస్తున్నా, నేను వస్తా బాబు. శవన్ రమ్మంటుంది. వచ్చేస్తున్నాను బాబు. నారాయణ, మాట్లాడుతున్నాను. అక్కడ కలుద్దాంరా. డాక్యుమెంట్ అంతా ఆయన చదివారు, నేను సంతకం పెట్టు. అలాగే.
గారు ఇంత కష్టపడ్డాను కదా, నాకు ఏదన్నా కొంచెం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి బొత్తిగా 500? ఇది కూడా ఇవ్వరా? చెయ్యదవ కాకి. అన్నాలు ఏం చేస్తున్నారు? రోడ్ వేయడానికి వచ్చారు. ఇక్కడ నుంచి అక్కడ దాకేస్తారంట. కానివ్వండి, దాంట్లో కంప్లీట్ అయిపోవాలి ఇది. ఏం బామర్దే, మొత్తానికి మంచి కాంట్రాక్టే పట్టావు. కాంట్రాక్ట్ తెచ్చుకోవడం సులభమే, బిల్లు తెచ్చుకోవడమే కష్టం బావా. అది సరే గాని మన తెలుగు భాష రాని బీహారీ వాళ్ళని వరిస్తామన్నది పెట్టుకున్నావు ఆ పనిలో. వాళ్ళైతేనే కదా మనకు చీప్ గా వచ్చేది. అక్కడ బాక్సైట్ కంపెనీ వల్ల వీళ్ళు భూములు పోయాయండి. పాపం పట్టుకోటు కోసం ఇంత దూరం వచ్చారు. మన వాళ్ళ భూములు కూడా పోయాయి కదా. వాళ్ళంతా తమిళనాడు పోయారు. నిజమే, అన్ని వరుస పక్షులే కదా. అయ్యో గొడుగు గొడుగు నా గొడుగు. బా ఆగు. అన్నాలెవరు? రోడ్ వేయడానికి వచ్చిన కూలీలు. రోడ్ ఎందుకు? మన ఊరిని మింగేయడానికి. మరి మన ఊరు? ఊరు ఉండదు, అందరూ వెళ్ళిపోతారు కదా. అందరూ వెళ్ళిపోతే ఎవరు చచ్చిపోరు కదా. మనకి బువ్వేలాగా తాతేం చేస్తాడు? చచ్చిపోతాడు, ముసలోడు అయిపోయాడు కదా. మరి మనం కూడా చచ్చిపోవాలా? వాళ్ళలాగా కూలీలు చేయాలి. నేను కూలి చేయను. మరేం చేస్తావు? ఇంకేదైనా మల్లక్కలాగా. అబ్బబ్బబ్బబ్బా, పనిలో ఉన్నాను, పోరా. తర్వాత రాను. వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర కూర్చో. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు. వెళ్ళు. ఇంకో వ్యాన్ జరా. అలాగే వస్తానే. కొత్త బిచ్చిగాడు పొద్దెరగడని నీదొక పిచ్చి. చెప్పు. బాగా సంతోషంగా గడిపినట్టున్నావు. సంతోషంగానా? నవ్వులు వినపడ్డాయా? ఆ పెద్దరెడ్డిని ఎందుకు రాణిస్తావు? నా గిరాకీకి నీ పర్మిషన్ అక్కర్లేదు. వాడు మంచోడు కాదు.
చెడ్డోడు అప్పడం కావాలంటే అమ్మవా నువ్వు? పాపం పెద్దిరెడ్డి పెళ్ళం మగాళ్ళ చూడదు, నేను చూస్తాను. అది నా వృత్తి, ఒప్పుకున్నాక చేయాలి కదా. అందుకని అసలు ఏం బతుకని ఇప్పుడు అనిపించుదా నీకు? నేనందరూ నీచంగా మాట్లాడుతుంటే నాకు ఎవర్రా నన్ను నీచంగా మాట్లాడే పతిత్తులు? ఇళ్లల్లో అవసరాలు తీరిపోయేవాళ్ళ? నేనెవరి కొంపకైనా వెళ్ళి కూరుస్తున్నానా? చూడు, ఈ ఊళ్ళో మానభంగాలు జరగడం లేదన్నా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు మగాళ్లుగా చలామణి అవుతున్నా నేను ఓ కారణం. నువ్వు కూర్చున్నావు చూడు చెత్తకుండి పక్కన, అదందరికీ కావాలి. ఆడ చెత్త పారేసుకోవడానికి, కానీ అదంటే అసహ్యం. నేను అంతే. ఒక అందమైన చెత్తకుండీని. రే, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ జాకెట్లో చెయ్యట్టి నలిపేస్తారు. నువ్వు చూడ్డానికి వెర్రి బాగులోడ్లా ఉంటావు. ఒంటి మీద చెయ్యి వేయకుండానే గుండెలు పిండేస్తావు. ఓరా పో, నా మనసేం బాగాలేదు. పో. ఊరు నట్టుకొని ఏముందని ఇక్కడ? ఏం తిని బతుకుతాం? అందరికీ లక్షలెత్తన్నారు, మన మొక్కన రూపాయి కూడా లేదు. ఎవరికి కావాలేసి లేదవ రూపాయి? నీకు అక్కర్లేదు, శవాలుంటే చాలు నీకు. రా ఇల్రా, ఈ జీవాలు ఎట్టా బతకాలి? నువ్వు శవం అయ్యాక మాట్లాడవే. అప్పుడు పని చేయండి, అందరూ కలిసి నన్ను పూడ్చేయండి. ఒక్కసారి ఆగు బాబు. ఎరా రుద్రా, నువ్వు కూడానా పంతులు? తప్పదురా, నేను బతకాలి కదా. ఆ దేవుని బాబు దయ వల్ల నా ఇంటికి అరెకరం పొలానికి పరిహారం బాగానే ముట్టింది. పెద్దదానికి పెళ్లి కూడా ఖాయం అయిపోయింది. రే, నా మాటరేనరా, నువ్వు కూడా వచ్చేరా. ఊరే వల్లకాడైపోయింది కదా, ఇంక శవాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? ఆ ఉన్నదేదో అమ్ముకుని పట్నం వచ్చేరా. నాకేం లేదు, శ్మశానం తప్ప. ఇక్కడ ఎవడైనా సత్తే చూసేవాళ్ళు లేడు, నేను తప్ప. నీ కర్మ. వస్తున్నా. ఒరే, ఇది శ్మశానం, వెళ్ళొస్తాను అనకూడదు. నేను వెళ్తున్నారా. ఇదిగో, ఏ మహారాజైనా దయతలిచి కాలం చేస్తే కౌరెట్టు కాకిలా వాలిపోతాను. నేను మధురానగర్ అమ్మవారి గుడి మెట్ల మీద ఉంటాను, జ్ఞాపకం పెట్టుకో. ఎదురు చూస్తుంటానే. ఏమేం కావాలో ఇప్పుడే తీసేసుకోరా. 2 రోజుల్లో కొట్టు కట్టేసి పట్నం వెళ్ళిపోతున్నాను. నీ రాళ్ళ బియ్యం నీళ్ల నూనె కోసం పట్నం రావాలా? ఊరు ఇంకెక్కడుందరా ఊరు? అదిగో అటు చూడు, ఇప్పటికే సగం ఖాతాలు ఖాళీ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు. పల్లెలన్నీ పట్టణంలో కలిసిపోతున్నాయి.
దయ వల్ల అంతా సవ్యంగా జరుగుతుందయ్యా. నాదే ఉందండి, అందరూ సంతోషంగా ఉండాలనే కదా నా కోరిక. నాకు రిజిస్ట్రేషన్ పని ఉంది, వెళ్ళొస్తాను సార్. మంచిది, వస్తాను. దండాలయ్య గారు, వస్తామండి. ఏంట్రా అలా ఉన్నావు? ఊరమ్మద్దు బాబు, ఇంకొకసారి ఆలోచించండి. అభివృద్ధి వరదలా వస్తున్నప్పుడు కొన్ని ఊళ్ళు కొట్టుకుపోతాయిరా. మరి ఊరు కొట్టుకుపోతే రైతు ఏమైపోతాడండి? రైతు లేకపోతే వ్యవసాయం ఏది బాబు? దాన్ని నమ్ముకుని చుట్టూ ఎన్ని వృత్తులు, పండగలండి, హరిదాసులు, బుడబొక్కలు, డూడు బసవన్లు, ఇటు అన్నీ అంతరించిపోవడమేనా బాబు? అన్నీ పోయినా బాబాయ్, మనిషికి అన్నం ఉండాలండి. అన్నం ఉండాలంటే ఊరుండాలి. ఇక్కడ సత్య మనుషుల కోసం శ్మశానం ఉండాలి, అది కూడా ఊళ్ళో భాగమేనండి. ఊరే పోతుందంటే శ్మశానం అంటావేంట్రా? అంటే నీ మనవలు మనవరాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలని లేదా నీకు? వాళ్ళు నీలాగే కాట్లో తిరిగి బూడిద పూసుకోవాలందే? పూసుకోవాలండి. ఎంతమంది కావాలండి డాక్టర్లు? 1000 మంది బతుకులకు 1,00,000 మంది కావాలండి డాక్టర్లు. మరి ఆ 1000 మంది సత్తే కాల్చడానికి ఉండొద్దాం అక్కడ? నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ నువ్వు ఒక్కడిదే వ్యవస్థ కాదు. ఊరందరి బావు కోసం నువ్వు మారాలిరా. నువ్వు అనుకున్నంత నీచమైంది ఏం కాదురా ఎదుగుదరా. దాన్ని చూసి భయపడకు, బాగా ఆలోచించు. అంటే అంటే పిల్లలు వదిలేసి వచ్చేయమంటావా? మరి చేసేది రంకు, దానికి బ్యాండ్ మేళమా? ఇప్పటికే ఊళ్ళో సగం గబ్బైంది. పట్నంలో ఒక ఇల్లు చూసా, నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను. పిల్లలు వదిలేసి నాతో వచ్చేసాయి. నా ఒంటి సొక్కం కోసం కన్న పేగులు వదులుకుంటారు అనుకుంటున్నావా? ఊరుకోకపోతే ఊరేసుకో. నీ అయ్య ఈ ఊరొదలడు, నీ పిల్లలు వాణ్ణి వదలరు. మీ అందరూ ఈ కంపులో సావాల్సిందే. నీ వయసుని ఈ కొంపలో బూడిద చేసుకోకు. చూడు, నీకోసమే కొన్నాను, తీసుకో. నీకోసమే కొన్నాను, తీసుకో. బలవంతం లేదు, ఆలోచించుకో. బాగా ఆలోచించుకో. ముందు 2 సీసాలు ఇచ్చాను, 3వది కూడా అయిపోయింది. ఇంకా ఏమిట్రా అందుకో తత్వం? మేలు బండి, ఇది నడిచే మట్టి బండి. తనువు మేలు బండి, ఇది నడిచే మట్టి బండి. 9 నెలలు తానుండి కన్న తల్లి గర్భమున దారి చూసుకొని వచ్చిన దప్పర బండి. మట్టిన పుట్టి గంతులు వేసి మట్టిన గోరులు దప్పర బండి. ఇది నడిచే రబ్బరు బండి, ఇది తనువు తోలు బండి. ఏరా రుద్రా, ఏం చేస్తున్నావురా? ఊరు వెళ్తున్నారా బాబు? ఊరే వదిలిపోతున్నారా? ఎక్కడికి బాబు? అమెరికాటికి.
తమరు కూడానా బాబు? దేశం కాని దేశంలో బతకాలేకపోయాను, సొంతూరులో చావాలేకపోయాను. అక్కడ ఇక్కడ అంతా ఒకటేరా, డబ్బు మాయ, తేడా లేదు. తిప్ప అప్పారావుని కాస్త అప్ప ఆర్ తిప్ప అయిపోయాను. ఇదిగో పోల్ చొక్కాలు, ప్లాస్టిక్ నవ్వులు. బాబు మీరు వెళ్ళటానికి ఇల్లేదు బాబు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరు ఎక్కడే సావాలి, నేను వెళ్ళనివ్వను. అసలు ఊరే లేనప్పుడు ఇక్కడెక్కడ చచ్చేదిరా? పుట్టిన మట్టే మట్టి కొట్టుకుపోతున్నప్పుడు నేను ఎక్కడ కొట్టుకుపోతాయరా? అది కాదు బాబు, మీరు ఇచ్చిన అయ్యి నా కాండేవు. ఇక్కడ అయిపోతారని నమ్మి తాగేశాను. తిరిగి ఇవ్వలేను, ఇక్కడ చచ్చిపోయిన బాబు. సెగ తగలకుండా కాలుస్తాను, నమ్మండి బాబు. ఇదిగో ఈ 100 తీసుకుని మందు దాగి అదంతా మర్చిపో. ఓకే, బాయ్. రుణం పెంచకు బాబు. See you. ఈ జన్మమిక దుర్లభమురా, ఈ జన్మ సాకార సద్గురు. అండపిండమాయే పిండమండమాయే, అండపిండమందనుభవ మెరిగితే అండము లేదు బ్రహ్మాండమాయే. మిడిల్ డ్రాప్ రే, అక్కడ చూడండి, ఇంకో మిడిల్ డ్రాప్. ఏంటి ఇలా మీదకి వచ్చేసింది? ఏంటి బాబా ఇది ఇలా రోడ్డు మీద? వాత రోగాలు 80, పైత్య రోగాలు 82, శ్లాష్మ రోగాలు 224, మొత్తం 386 రోగాలు కొట్టుగదిరై శరీరం. ఎప్పుడో టపాకాయల టపక్కన పేలిపోద్ది. అన్నీ తెలుసు అంటావు, కానీ తాగుతానంటావు. మానేయచ్చు కదా. నేను తాగడం మానేస్తే ప్రభుత్వానికి డబ్బు ఎలాగొస్తుందిరా? ప్రపంచ బ్యాంక్ అప్పు ఎవరు తీరుతారా? నువ్వు ఎవడప్పు తీర్చక్కర్లేదు, అక్క కంగారు పడుతుంది. పద బాబాయ్. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ దేశం కోసం నన్ను తేగాల్సి వస్తే నన్ను ఒక్కడిని ద్రోహం చేయబట్టారు. తాత అమ్మ వెతకమంది, నీ గురించి అమ్మ వెతకమంది. అక్క కూడా వెతుకుతుంది, కంగారు పడుతుంది. ముందు ఇంటికి పద. మరే పూచిగా మడిసి మీద మమకారం పెంచుకోకరా. ఈ ప్రాణాలున్నాయే విశ్వాసం లేని కుక్కలరా. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోలు. వీడి చెవులు ఎందుకు మూసాడో తెలుసా? నా ప్రాణాలు ఆటిల్లోంచి పోతాయని. రేయ్యా, నువ్వు చాలా మంచోడివిరా. రేపు నువ్వు నా కాడికి వచ్చాక చూడు నా సావిరంగా, నీకు హంసతూలిక తలప వేసేస్తాను. సరాసరి స్వర్గానికి వెళ్ళిపోవాల్సిందే. ఏదూలే కానీ బాబాయ్, ముందు ఇంటికి పద. లే పద బాబాయ్. ఏలుముద్ర ఏనన్నావట? ఎప్పుడది అవసరమా? లచ్చ కాదు, కోటి ఇచ్చినా ఏనన్నావట? పడుకో, పొద్దుటే మాట్లాడుకుందాం. అయ్యా అయ్యా అయ్యా, నాకు నీ అమ్మ పేరు ఎట్టుకున్నావు. నేను అడిగింది ఏ ఇయ్యాలా చేయలేదు. ఈ ఒక్కసారి చెయ్యయ్యా, ఒక ఏలుముద్ర అయ్యయ్యా. మనకి దండం పెడతానే, వేసుకున్నదంతా దిగిపోద్ది. ఇప్పుడే వదిలే, పొద్దుటే మాట్లాడుకుందాం. అయ్యా అయ్యా, నేనేం చేసినా నువ్వెప్పుడు పల్లెత్తు మాట అనలేదు. నేను రంకినా బొంగినా చెయ్యెత్తలేదు. ఇంకెప్పుడు నేనేది అడగను. నీ కూతురిగా కాదు, నీ అమ్మగా అడుగుతున్నాను. నీ అమ్మ బిడ్డ, నా అమ్మ మనవరాలా, నా జగదమ్మ తల్లే. తాగింది ఎక్కలేదే, ఎక్కింది దిగిపోతే నాకు నిద్రట్టదా. పొద్దున మాట్లాడుకుందాం. నేను పొద్దుట చూస్తాను. ఏలుముద్రేస్తావు ఇవా? ఎయ్యను. నీకు రోజు లేదా? నీ కడుపును పుట్టి నేను, నా కడుపును పుట్టిన ఈళ్ళు నాశనం అయిపోయిన ఇస్తేనా?
యుద్ధ భూమిని వదిలి రాజు, రుద్ర భూమిని వదిలి మృతరాజు పారిపోకూడదు. తండ్రిగా మీ బతుకుల కాపుకాయ లేకపోయినా కాటి కాపరిగా మీ సావులకి మాత్రం నేను కాపు. నీ బతుకు లచ్చ సంపాదించలేకపోయా బిడ్డలకి ఊరి కోపం ఇది. సరే చాలా సోకటి సరే నరకం నా వల్ల కాదు, నేను ఉండలేను. ఇది నరకం. తెచ్చావా? తెస్తాను. ఎప్పుడు? వచ్చే నెలలో. వచ్చే ఏడాది. ఇంకో నెలలో ఈ ఊరు ఉండదు, నేను ఉండను. డబ్బెంతుంది జేబులో? వందా? అది చిరిగింది. దీంతో కొనేస్తావు కారు? తెచ్చేస్తాను మళ్ళీ. $200తో పోయే పెంటని 100 ఏళ్ళు తలకు రాసుకోవాలనుకుంటున్నావు. దరిద్రుడిరా నువ్వు. నువ్వేమైనా అనుకో, నువ్వంటే నాకు ఇష్టం. మన పిల్లల్ని చేతులతో ఆడించడం ఇష్టం. ఈ కుంటోడు నీకు సరిపోడనుకుంటే ఇంక నేను రాను. ఆ మాట అన్నానా నేను ఎప్పుడన్నా? ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం కావట్లా. నీ కర్మ పో. ఏ కార్ తీసుకునిరా. నాకు జోకర్ వచ్చింది. రే అదుగు, అక్కడ చూడు, నీకంటే పెద్ద జోకర్ వచ్చింది. ఎరా, బిజినెస్ దివాలా తీసిందంట కదా? అవునన్నా, నా సామాన్లు ఎవరు కొనట్లేదు. ఇవన్నీ మానేసి సిగరెట్లు, గుట్కాలు అమ్ముకోవచ్చు కదరా. తప్పన్నా, అవి ఆరోగ్యానికి మంచివి కావు. నిజమే నిజమే, నువ్వు ఆ దేవుడు బాబు చెంచావే కదా. కారు కూడా కొంటున్నావంట కదా? అవునన్నా, డబ్బు తక్కువైంది. నేను మీకు చేయబదులు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తే. ఏ డబ్బులురా? అదేంటన్నా, నేను మీకు 1000 ఇచ్చాను కదా. రే ఆ వదిలేరా, మా నలుగురివి ఇస్తున్నా. ఇదిగో 800. ఇది అడ్వాన్స్ మాత్రమే. రే పెద్దిరెడ్డి, రేపు ఈడు మళ్ళీని పెళ్లి చేసుకుంటే డబ్బులు ఈడికి ఇయ్యాలి కదరా. అంతే కదరా? తీసుకో, బాకీలు తర్వాత చూసుకుందాం. సిగ్గుపడకరా, ఇద్దరు కష్టపడితే కారేంటి బంగ్లాయే కొనొచ్చు. తప్పన్నా, పాపం చుట్టుకుంటుంది. మీకేం కాకూడదు. మీరందరూ బాగుండాలి, బాగుండాలి. సృష్టి ఆకు తెంపి అందుని స్థితి పొగాకు నింపి సుట్ట 3 వర్ణాలు సొట్టవలెరా రారా బుజ్జిగా. ఆ మొక్కమేట్రా ఆరిపోయిన స్థితిలాగా. ఇది నా బుజ్జిగాడి నవ్వంటే. శవానికి కూడా సేకాండి ఇవ్వాలనిపించేస్తుంది నిన్ను ఎలా చూస్తావంటే. సాగు భోజనాలు తిని ఇసిపెత్తిపోయిందిరా. తొందరగా మంచి పెళ్లి భోజనం పెట్టించు. ఇక్కడే శామియానా వేసి
ఇందెట్టద్దన్న రాజ్యంలో సేవలకి. ఈ ఊళ్ళో ఎవరికి నా జీళ్ళు జంతుకులు వద్దంట బాబాయ్. అందరూ గొప్పోళ్ళు అయిపోయారు. 10 ఏళ్ళ నుండి సరుకులు వేస్తుంటే రామ్శెట్టి కూడా తిరిగి ఇచ్చేశాడు. ఊళ్ళోకి డబ్బైతే వచ్చింది కానీ కళ పోయింది బాబాయ్. అందరూ ఇల్లు భూములు అమ్మేశారు. అమ్మడానికి ఏమీ లేని నువ్వు నేను తప్ప. అయినా ఒరే అబ్బాయి, ఈ భూమిని ఎంతమంది అమ్ముంటారు, ఎంతమంది కొనుంటారు? కొన్న ప్రతి ఓడు ఇది నాది నాది అంటాడు. చివరికి ఏది అడిది కాకుండా పోతాడు. మనిషి ఎప్పుడూ లేని దానికోసమే ఎతుకుతూ ఉంటాడు. ఆ ఎతుకులాట్లో ఆడే తప్పిపోతాడు. ఎంత కొన్నా మిగిలేది ఇంతేరా, 6, 3. ఎంతకొచ్చింది నీ కారు? రాబడి పూర్తిగా తగ్గిపోయింది బాబాయ్. కారుకి డబ్బులు కూడా తక్కువయ్యాయి. ఎంతేటి? 6,000. రేపు కనిపించి 7 ఏళ్ళు ఇస్తాను. నీకు అభ్యంతరమా? నిజంగా? ఎక్కడున్న 100 భూతాలు సాక్షి. నీ పెళ్లికి డప్పు నాదేరో. ఆడదా నిన్ను చూసి నోడే భోగి, ఆడదా నిన్ను గెలిసి నోడే యోగి. హలో, మళ్ళీ నేను బుజ్జిని. ఏంటో చెప్పు. ఇంకో గంటలో కార్ చేతికి వస్తుంది. ఇంకా తెలదా? 3 గంటల్లో నీ ముందుంటా. సరే. రాత్రికే పెళ్ళి. సర్లే, రెడీగా ఉండు. వచ్చాక చూద్దాంలే. ఊరేగింపు మన కారులోనే. అలాగేలే. మళ్ళీ నీకు ఎర్ర చీర బాగుంటది. సరే అన్నగా. బావా, బావా, ఏంటి బావా హడలు సచ్చాను. నీ కాడికొస్తే సరసాలు ఆడతావు, నా కాడికొస్తే ఆడద్దా? నా సరసాలు ఇలాగే ఉంటాయి మరి. పో బావా. పోతాంలే, మొత్తం బాగానే అయ్యో. పో బావా. పొద్దుననగా చెప్పాడు పెళ్ళికి సిద్ధంగా ఉండి వచ్చేస్తున్నాను. ఇంకా రాలేదేంటి బావా? వస్తాడు, కంగారు పడితే అలా పని అవ్వద్దేటి. కారు అది, పాడికి అది రెడీ అయిపోవడానికి. పెళ్ళి కారు అంటే ఏగా దోమల్లో వచ్చేస్తాయా? పైగా బోల్ డబ్బులు కూడా సర్దాను నేను. నువ్విచ్చినయే ఎవడ సచ్చాడని నేనివ్వటాను. ఇదిగో, నేనిచ్చినట్టు ఆడికి తెలియ నీకు. నా బెట్ట నిలబడాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇవాళ ఎక్కడే మాకావా? ఇక్కడే, ఆడొచ్చేదాకా. ఇంటికి వెళ్తే ఎవడో ఒకడు వస్తాడు. బావా, కాడు బావా. బుజ్జి, బుజ్జి. బుజ్జి ఏడి? బుజ్జి ఎక్కడ? తింగరాడు దాక్కున్నాడా?
ఏమైంది బుజ్జికి? ఏమైంది? ఏమైంది బుజ్జికి? ఏమైంది? ఎర్రశిర బుజ్జి, నన్ను పెళ్లి చేసుకుంటారా బుజ్జి? మాట్లాడు బుజ్జి. అందరూ మోసం చేశారు. మళ్ళీ నీకేనా చెప్పారే? మనసు బాగా లేక నీ దగ్గరికి వచ్చింది. లేవండి, 200. ఈరోజు నా పెళ్లి రోజు బావా. పెళ్లి ఇవాళ నాకు పండగ బావా. ఈ మందంతా తాగేయాలి. నా పెళ్లి పెటాకులైంది కదా. ఇలా ఒక్క మగుడిని నమ్ముకొని ముండమేయడం కంటే ఈ బతికే బాగుంది బావా. హాయిగా రోజుకొక మొగుడు. నా అమ్మ ననాలి. ఈ బతుకు మప్పేసింది నాకు. ఎవడో రావడం, పక్క పరవడం, బయట తీయడం. ఈ ఊరు నువ్వు ఒకటేనే. అమ్మకానికి ఎట్టేసుకున్నారు. వాళ్ళిళ్ళు నువ్వు ఒళ్ళు. నేను ఇలాగే తాగి తాగి సచ్చాననుకో, నా జాకెట్లో చెయ్యట్టు. డబ్బు దొరికిందనుకో, బాగా కాల్చు. నా మొగుడిని కాల్చినట్టు. లేదనుకో, ఇంత గొయ్యి తీసుకపెట్టే. ఊరుకో. పైగా వరస ఒకటి బావా అని. నాకు తెలిసిన వరుస అదొక్కటే బావా. నా ఎవడో తెలిస్తే ఆడిని బావా అని పిలుస్తాను. మనసు బాలేదు బావా. ఓ మంచి తత్వం అందుకో. దరువే. రేపు పుట్టగానే ఎవరన్నా ఏమంటారా?
కారు కారుమంటారు కదరా, కారు కారు మంటారు కదరా. మరి నువ్వు కారు కారు అన్నావేందిరా, కారు కారు అన్నావేందిరా. మళ్ళీ మళ్ళీ అన్నావు కదరా, మళ్ళీ మళ్ళీ అన్నావు కదరా. మళ్ళీ రాలేదేందిరా, మళ్ళీ రాలేదేందిరా. పెళ్ళి పెళ్ళి అన్నావు కదరా, పెళ్ళి పెళ్ళన్నావు కదరా. దీన్ని గిల్లి ఎల్లావేందిరా, దీన్ని గిల్లి ఎల్లావేందిరా. మళ్ళీ మళ్ళన్నావు కదరా, మళ్ళీ రాలేదేందిరా, మళ్ళీ రాలేదేందిరా. విన్నావంటరా రుద్రిగా, ఆ తాగుబోది సచ్చిందంట. మళ్ళీరా ఎప్పుడో చావాల్సింది. నిన్న రాత్రి ఎవడో వెళ్ళాడంట, సచ్చిందాన్ని ఎందుకని సామానెట్టుకెళ్ళాడు. చూసావా దాని బతుకు, దిక్కులేరు సావు. ఎవరు ఎలా సావాలో అలా సావాలి. లెక్కరాది లెక్క. వచ్చిందిరా ఇది. పాడి పురమాయించండి అయ్యా. ఎందుకురా అవన్నీ దండగా, శ్మశానం దగ్గరేగా. లాక్కెళ్తే పోయే. పంది కాదు బాబు, ఇది మనిషి. శవానికి గౌరవం ఇవ్వాలి. బ్యాండ్ కొట్టించి భోజనాలు పెట్టించమంటావా? ఎట్టాలే. అనాథ శవం కాదిది, పైగా పుణ్యస్త్రీ. ఊళ్ళో సగం మంది మొగుళ్ళు దీనికి. సెట్టా చదవమంటారా? రోజుకి 200 ఇచ్చి సాకారు దీన్ని. రేయ్, నువ్వు అనవసరంగా పంచాయతీ పెట్టకు. అవతల పట్టణంలో మాకు చాలా పనులున్నాయి. మావయ్య నువ్వే ఏదో చూడు. రే తప్పకుండా రా. ఎవరికి దోషింది వాళ్ళు వేయండి అయ్యా. మనిషి సచ్చేదాకా మారడు. ఏ కొడుకు. నేను ఇలాగే తాగి తాగి సచ్చాననుకో, నా జాకెట్లో చెయ్యట్టు. డబ్బు దొరికిందనుకో, బాగా కాల్చు, నా మొగుడిని కాల్చినట్టు. లేదనుకో, ఇంత గొయ్యి తీసుకొప్పెట్టే. ఛీ, యతవ సరసం శవంతో. రా రా రావే. నీకు ఏడుపు రాదా? కాటి కాపరి ఏడవకూడదమ్మా. పడవ నీళ్ళల్లో ఉండాలి.
పడవలో నీళ్ళు ఉండకూడదు, మునిగిపోద్ది. కఫవాత పిత్తాలు గసులు తప్పిన కనిపించట్లేదు తాత. దేవత వచ్చి మెడలు విరిచేనా. అమ్మ కనపడతలేదు తాత. దాని సామాన్లు ఉన్నాయా? లేవు. లేవా? పంతులు, ఎరా రుద్రా, ఏమిటి ఇదైనా రావడం? నువ్వు వచ్చేసావేమిటి? నీలాగే వచ్చేసిన మా అమ్మని ఎత్తుక్కుంటూ వచ్చా. ఎక్కడన్నా చూసావా? నేను చూడలేదు కానీ మొన్న మన శెట్టి చూసట్రా. వాడు ఆ ముందు వీధిలోనే ఉంటాడు, సూపర్ బజార్లో. ఎలా ఉన్నా? ఇలా ఉన్నాను రా, చావలేక. పంచకి తక్కువ అంగస్థానికి ఎక్కువ అన్నట్లు పాచకడానికి తిండి చాలదు, చావడానికి ఈ ఆకలి చాలదు. చావు బతుకుల మధ్య కొట్టుబెట్టాడుతున్నాను రా. అక్కడ 1000 మందికి ఒక్కడివి, ఇక్కడ 1000లో ఒకడివి. ఎవడు చూస్తాడు ఇక్కడ నిన్ను? బతుకుండగా కాదు, చచ్చిపోతే. బియ్యానికి కొంచెం ముట్టుకోకు, జంజం మార్చుకోవాలి. ఒరే, ఎవడో చచ్చాడ్రా, నేను వస్తాను. ఇప్పుడు మేము పోటీ పడి చావాలి. అయ్యా అయ్యా అయ్యా, వీళ్ళందరికంటే చాలా బాగా చేస్తాను. నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది దీంట్లో. వెనక్కి వెనక్కి తోసేస్తారు. ఏమో రూపాయి సంపాదించుకోవాలి కదండి. శెట్టి, ఎరా, ఎలా ఉన్నావు? చూస్తున్నావు కదా, ప్యాంటు చొక్కా వీళ్ళంతా మనోళ్ళే. బాగుంది, కొట్టు. నీ నవ్వే మునపట్ల పెరిగిందా మరి? నాకేంట్రా, నెల నెల జీతం, నెలకడని జీవితం. ఉద్యోగం ఏమైనా కాలు పట్టుకోవడం కాదు, ఒళ్ళొంచి పని చేయాలి. వచ్చేస్తున్నానయ్యా, 2 నిమిషాలు. మా ఊరి నుంచి వస్తాను. ఎక్కడి నుంచి వస్తారయ్యా? ఎర్ర బస్సు ఎక్కి. ఏంటి ఎలా వచ్చావు? నా తల్లి జగదాంబని చూసావంటగా? అవునరా, వెనకాల జవహర్ నగర్లో ఉంటుంది. జొన్న పొత్తు కొని పెడతాగా నీకు నేను. తాత అమ్మ అమ్మా డబ్బు జీవితాన్ని బాగు చేస్తుందో లేదో తెలియదు కానీ మనుషుల మధ్య అనుబంధాన్ని మాత్రం చంపేస్తుందిరా. సొంత ఊరు అమ్మేసుకుని ఇలా అడ్రస్ లేని వాళ్ళం అయిపోయామేంట్రా? తాత తాత ఆకలి అవుతుంది తాత.
తాత ఆకలి అవుతుంది తాత. తాత తాత ఆకలి అవుతుంది తాత. తాత తాత. రెండు లక్షల వద్ది. ఎరా బ్లాక్మెయిలా? 2 లక్షలు. ఎంత? 1,00,000. సార్ ఈ విషయం బయట తెలుస్తుందేమని భయంగా ఉంది సార్. హే, ఇవి వలస జీవాలు, అడ్రస్ లేని పక్షులు. నువ్వేం భయపడకు, నన్ను భయపెట్టకు. ఒక గంటం గడిచింది సార్. రేపు కూలీల పరిస్థితి ఏంటి? రేపు ఛత్తీస్గఢ్ నుంచి 50 మంది కూలీలు వస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. రుద్రా రారా. ఏంట్రా అలా ఉన్నావు? మనసు బాగోలేదు బాబు. ఏ మందు పడలేదా? మందుకే నేను పడలేదు. ఏమైందిరా? నువ్వు దేవుడు బాబు, కానీ నువ్వే తప్పు చేసావు. ఏం చేశాను? ఏళ్ళు ఊళ్ళో ఉంటే చెట్లను నరికి పట్టణాల్లో పాతావు. సరే, నేను తప్పు చేశాను, నువ్వు చేయకు. నీ కుటుంబాన్ని బతికించు. ఇదిగో 1,00,000. ఇదిగోండి బాబు ఇంకో 1,00,000. ఎక్కడిదిరా ఇది? డబ్బుదే ఉంది. 2 లక్షలతో ఊరిని బతికించు బాబు. నువ్వు మారవురా, నూతులోని కప్పవి. అవును బాబు, నేను కప్పనే. మీరు రాముడు, కప్పగా కట్ట వచ్చిన రామా రామా అంది. మరి రాముడు కప్ప మీద బాణం ఎక్కువ పెట్టాడు. అప్పుడు ఆ కప్ప ఏం చెయ్యాలి? ఏరు బాబు, సిద్ధకి సిద్ధం చేయరు. ఆగండి. ఏం చేసావు దేవుడు బాబు? ఏం చేసావు? ఏంట్రా నువ్వు చేసిన పని? దేవుడు బాబుని చంపేశా.
ఊరికి మంచి చేశాననుకుని ఊరినే చంపేసిన దేవుడు బాబుని చంపేశాను. దేవుడా, మా దేవుడు బాబుని కిందకి రానివ్వకు. వస్తే ఇంకా చాలా ఊళ్ళని చంపేస్తాడు. ఏరా బాబు, దేవుడు బాబు స్థితి తేదీ ప్రమాణంగా ఎలగాలయ్యా. అగ్నిదేవుడు తాండవం ఆడాలా. రాక్షసుడా, దేవుడు బాబుని చంపావు కదరా. ఒరే పిచ్చెక్కిందిరా, కొట్టండి. ఇది అభివృద్ధి కాదు. మరేంట్రా? మీరు అమ్మేసుకోవడం. ఇలాంటి వాడి వల్లేరా దేశం నాశనం అయితే. కొట్టండి. మనుషులు రోడ్ల మీద వెళ్ళాలి, రోడ్లు మనుషుల మీద వెళ్ళిపోకూడదు. మనిషికి ఉండాలి, ఊరికి ఉండకూడదు. ఊరికి తరతరాల చరిత్ర ఉండాలి, వర్తమానం ఉండాలి పచ్చగా.